రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూసిన మార్కాపురం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రులు అనిత, జనార్దన్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రమాదం జరిగిన తీరుపై ప్రాథమిక సమాచారాన్ని అధికారులు వివరించారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారని, 13 మంది మృతి చెందగా మరో 22 మంది గాయపడ్డారని తెలియజేశారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మార్కాపురం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రులు అనిత, జనార్దన్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రమాదం జరిగిన తీరుపై ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని అధికారులు సీఎంకు వివరించారు. ఇక ఈ ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికుల సంఖ్య 35గా ఉండగా 13 మంది ఇప్పటికే మృతి చెందారు. మరో 22 మంది గాయపడిన వారిలో మరో 3 పరిస్థితి విషమంగా ఉందని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, అలాగే బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. రైట్ ఇక ఇవాళ తెల్లవారుజామున జరిగిన మార్కాపురం రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 13 మంది చనిపోగా మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని, అలాగే నష్టపరిహారం చెల్లించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ జమీమా, ఏదైతే మార్కాపురంలో జరిగిన బస్సు యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఉదయం తెల్లవారుజామున అయితే ఈ ఘటన చోటు చేసుకోవడం ఒక్కసారిగా విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఏదైతే ఈ మార్కాపురం హైవే మీద జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో ఇసుక టిప్పర్ లారీ అడ్డు రావడం వల్లే ఈ ఘటనకి జరిగినట్లుగా అయితే మనకి ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. అయితే ఈ సమాచారం ప్రధానంగా చూసుకున్నట్లయితే దీంట్లో ఇప్పటికే ఒక 20 మంది భారీగా గాయపడినట్లుగా అయితే వారందరినీ కూడా క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు అయితే తరలిస్తున్న పరిస్థితి. వారందరికీ కూడా మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలి. దాంతోపాటు ఎవరైతే మృతి చెందిన కుటుంబాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసి వెంటనే ఆ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించి వారందరినీ కూడా బంధువులకు ఏదైతే డెడ్ బాడీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే అధికారులకు సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కూడా దీనికి సంబంధించి రివ్యూ అయితే చేశారు, అయితే సమీక్ష చేశారు. దీంతో ఏదైతే హోంమంత్రి అనితతో పాటు అదేవిధంగా స్థానిక మంత్రి ఎవరైతే ఉన్నారో బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఈ సమీక్షలో అయితే పాల్గొన్నారు. అయితే జరిగిన ఘటన పైన ఎందువల్ల జరిగింది, దానికి గల కారణాలు, ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే ఇంకా ఏదైనా అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే యాక్సిడెంట్ అయినా లేకపోతే ఇంకా ఏదైనా టెక్నికల్ సాంకేతిక పరమైన ఏవైనా ఉన్నాయా అనే దానిపైన కూడా ఆరా తీయాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే సూచించారు. అయితే ఘటనా స్థలం ఏదైతే ఉందో జరిగిన ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించాలని చెప్పని హోంమంత్రికి అయితే సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అధ్యక్షతన రివ్యూ జరిగిన తర్వాత వెంటనే హోంమంత్రి అనిత కూడా అక్కడికి బయలుదేరిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఎవరైతే గాయపడిన వారందరికీ కూడా మెరుగైన వైద్యంతో పాటు వారికి కావలసిన వైద్య సదుపాయాలన్నిటినీ కూడా అందించేందుకు అధికారులంతా కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పని సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే జరిగిన ఘటన ఉందో ఆ ఘటనకు సంబంధించి కూడా వెంటనే వారందరినీ కూడా మెరుగైన హాస్పిటల్కి ఏదైతే ఉందో దాంతోపాటు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్కి కూడా తరలించాలని చెప్పని కూడా సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా జరిగిన పరిణామాలన్నిటిపైన కూడా జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా దీనికి సంబంధించిన వెంటనే రివ్యూ చేసి వెంటనే దానికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే సూచించారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.